తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి జరిగింది. మేడిపల్లిలోని మల్లన్న ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, తీన్మార్ మల్లన్న ఆఫీస్పై జాగృతి కార్యకర్తల దాడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఎమ్మెల్సీగా ఉన్నారు. సో మరి ఆయన ఎవరైతే నిన్న ఎమ్మెల్సీ కవిత పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కూడా ఈ రోజు ఎవరైతే జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా తీన్మార్ మల్లన్న కార్యాలయం పైకి దాడికి వెళ్లారు. సో మరి ఆ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. సో మరి తీన్మార్ మల్లన్న ఉదయం పూట ఒక యూట్యూబ్ ఛానల్ కూడా వార్తలు చెప్పుకుంటూ ఉంటాడు. సో మరి ఈ విషయం తెలిసినటువంటి జాగృతి కార్యకర్తలు నిన్న ఏదైతే కవిత పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కూడా జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కోసం వెళ్లారు. మరి ఆ సమయంలో ఎవరైతే తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి గన్మెన్లు నలుగురు కూడా గాల్లో కాల్పులు జరిపారు. దాదాపు 5 సార్లు గాల్లో కాల్పులు జరిపారు. మరి వారిని కంట్రోల్ చేయడంలో భాగంగానే వాళ్ళు గాల్లో కాల్పులు జరిపారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వెనకడుగు వేయలేదు. తీన్మార్ మల్లన్న ఏదైతే లోపల కార్యాలయంలో కూర్చుంటాడో అక్కడి వరకు వెళ్లి కూడా ఆయన పైన దాడి చేయాలని మాత్రం ఖచ్చితంగా ప్లాన్ వేశారు. సో మరి ఈ ప్లాన్ లో భాగంగానే ఉదయం పూట పెద్ద ఎత్తున దాదాపు 30 నుంచి 40 వరకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద అటాక్ చేశారు. మరి ఇప్పటికే అటు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు ఇస్తున్నట్టు ఒక ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఒక ప్రకటన ఏదైతే చేశారో దీనిపైన అటు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంబరాలు కూడా జరిపారు. సో మరి ఇది ఖచ్చితంగా ఈ విజయం కల్వకుంట్ల ఏదైతే జాగృతి విజయం, ఇది జాగృతి పిలుపు వల్లనే, జాగృతి పోరాటం వల్లనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఈ రిజర్వేషన్ ఇచ్చింది అనేటువంటి సంబరాలు ఆమె చేశారు. సో మరి ఈ సంబరాలను ఉద్దేశిస్తూ కూడా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ నవీన్ ఈయన కూడా కవిత పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలు బీసీలకు రిజర్వేషన్లు ప్రకటిస్తే అసలు కల్వకుంట్ల కవితకి ఏం సంబంధము? ఇన్నేళ్లు అధికారంలో ఉండి బీసీలను పట్టించుకుని ఆమె మరి ఇప్పుడు సడన్ గా వచ్చి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఆమె రంగులు జల్లుకోవడం ఏంటి అంటూ కూడా ఇంకా పరుష వ్యాఖ్యలు చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు, అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలకు నిరసనగానే మరి తెలంగాణ జాగృతి కార్యకర్తలంతా కూడా మేడిపల్లిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ నవీన్ కార్యాలయంలోకి వెళ్లారు. మరి అక్కడ ఆయన ఉదయం పూట అక్కడే ఉంటారు అనేటువంటి సమాచారంతో దాదాపు 30 నుంచి 40 మంది కార్యకర్తలు వెళ్ళగా కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయి దాటింది. వెంటనే నవీన్ సంబంధించి 4 గన్మెన్లు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా ఉండడంతో 2+2 సెక్యూరిటీ కూడా ఆయనకు ఉంటుంది. మరి ఆ వాళ్ళు పరిస్థితి చేయి దాటడంతో గాల్లో కాల్పులు కూడా జరపడం కూడా మనం చూస్తున్నాము. అయితే డోర్లకు సంబంధించినటువంటి అద్దాలు ఏవైతే అవన్నీ ఉంటాయో వాటిలో నుంచి కూడా AK-47 కూడా ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు వెనుకడుగు వేయలేదు. ఖచ్చితంగా నవీన్ మీద ఈ నిరసన తెలియజేయడానికి, అటాక్ చేయడానికి కూడా వాళ్ళు లోపలికి తెచ్చుకొని వెళ్లారు. మరి ఇందులో భాగంగా పెనుగులాట జరిగింది. మరి ఆ బుల్లెట్ గాయాలైతే ఎవరికి జరగలేదు. కేవలం గాల్లోకి కాల్పులు జరిపినట్టు అయితే సమాచారం ఉంది. పోలీసుల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కేవలం అక్కడ ఏదైతే అద్దాలు ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసమై వీళ్ళంతా కూడా పారిపోయేటువంటి క్రమంలో, పెనుగులాట జరిగే క్రమంలో ఒక్కసారిగా కూడా గాల్లో కాల్పులు జరపడంతో వాళ్ళంతా ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా పారిపోయే ప్రయత్నం చేశారు తెలంగాణ జాగృతి కార్యకర్తలు. ఆ పారిపోయేటువంటి క్రమంలో వారికి కొంతమందికి అద్దాలు గాయాలు జరిగాయి.
అద్దాలన్నీ కోసుకోవడం, ఆ గ్లాసెస్ అన్ని పగిలిపోవడం ఇవన్నీ కూడా జరగడంతో పెద్ద ఎత్తున రక్తస్రావం కనిపించింది. సో మరి ఆ ఘటన అంతా కూడా చూస్తే చాలా భీతావహమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఒకవైపు అటాక్ కు సంబంధించినటువంటి అయితే అక్కడ గొడవ కావచ్చు, ఒకవైపు రక్తస్రావం, ఇదంతా కూడా ఒకసారిగా పోలీసులకు అక్కడ చేరుకోగానే కూడా వాళ్ళకు కూడా ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. వెంటనే పోలీసులు కూడా వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. స్థానిక మేడిపల్లి ఏసీపీ కావచ్చు, సీఐ వెంటనే చేరుకుని గాయపడ్డటువంటి ఒక 2-3 వ్యక్తులను వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ నవీన్ కు కూడా కొంత వేలిక గాయమైనట్టు కూడా తెలుస్తుంది. మరి ఆఫీస్ లో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా 2-3కి స్వల్ప గాయాలైతాయి. మరి మొత్తానికి ఈ ఎమ్మెల్సీ కవిత పైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగానే తెలంగాణ జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన కార్యాలయంకి దాడికి వెళ్లారు. మరి ఈ దాడి కాస్త శృతి మించింది. అక్కడ పూర్తిగా పరిస్థితి చేయి దాటడంతో అక్కడ రక్తస్రావం కూడా ఇదంతా కూడా జరిగింది. మరి దాదాపు 3 గాయాలయ్యాయి. మరి వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన పైన మేడిపల్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎన్ని గంటలకు ఈ యొక్క దాడి జరిగింది, ఎంతసేపు ఈ దాడి కొనసాగింది, ఎప్పుడు తీన్మార్ మల్లన్న తరఫు కానివ్వండి ఆయన కానివ్వండి పోలీసులు కంప్లైంట్ చేశారు, ఎన్ని గంటలకు పోలీసులు వచ్చారు? సాయి కిరణ్. అయితే తీన్మార్ మల్లన్న నిన్న ఒక సభ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో మరి ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత అవన్నీ కూడా వైరల్ అయ్యాయి. సో మరి దానికి ఉద్దేశంలోనే ఇటు జాగృతి కార్యకర్తలు ఆయన ఉదయం తెల్లవారుజామున ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా వార్తలు చెప్తుంటాడు ఎమ్మెల్సీ నవీన్. సో మరి అక్కడికి ఖచ్చితంగా వస్తాడనేటువంటి సమాచారంతో తెల్లవారుజామునే వాళ్ళంతా కూడా అక్కడ చేరుకున్నారు. దాదాపు అంటే అక్కడే దాదాపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయన అక్కడ గడుపుతాడు అనేటువంటి సమాచారం అయితే వీళ్ళందరికీ ఉంది. సో మరి 11:30 గంటలకు అట్లా ఆ సమయంలో వాళ్ళంతా కూడా అక్కడ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అయితే తీన్మార్ మల్లన్న లోపల కార్యాలయం లోపల ఉన్నాడు అనేటువంటి సమాచారం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లోపలికి చొచ్చుకొని వెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో మరి వారిని అడ్డుకునే ప్రయత్నం గన్మెన్స్ చేశారు. అయినప్పటికీ కూడా ఆ తలుపులన్నీ కూడా తోసుకొని రావడం, అక్కడ కార్యాలయానికి సంబంధించినటువంటి అద్దాలు ఇవన్నీ కూడా ధ్వంసం చేస్తూ లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. మరి వారిని కంట్రోల్ చేయకపోతే, వారిని అక్కడ ఆపకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్సీ నవీన్ పైన వాళ్ళంతా కూడా దాడి చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో గన్మెన్లు కూడా గాల్లో కాల్పులు జరిపారు. అయితే జాగృతి కార్యకర్త భుజం నుంచి ఒక బుల్లెట్ కూడా వెళ్లినట్టు తెలుస్తుంది. జాగృతి కార్యకర్త సాయికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అలాగే నేరుగా తుపాకీతో కార్యకర్తలపైకే కాల్పులు జరిపారు. మరి అవి కాస్త కొంత అటు ఇటుగా అయితే వెళ్ళాయి. మరి వారు ఎవరికి కూడా బుల్లెట్ గాయాలైతే కాలేదు. కానీ అక్కడ నుంచి ఒకసారి 5 రౌండ్లు కాల్పులు గాల్లోకి జరిపారంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, అక్కడ సిచ్యువేషన్ ఎంత సీరియస్ గా మారిందనేది కూడా చూడొచ్చు. అలాగే 5 రౌండ్లు గాల్లో కాల్పులు జరపగానే ఒక్కసారి అక్కడ పరిస్థితి ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితిలో కూడా అందరూ తలవదారిన కూడా వెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ పడిపోయినటువంటి అద్దాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్లాసెస్ అవన్నీ కూడా బ్రేక్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా చేతులకు, కాళ్లకు వీటన్నిటికి కూడా తగలడం, కుచ్చుకోవడం ఇవన్నీ కూడా జరగడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. సో మరి దీంతో చాలా వరకు బ్లడ్ లాస్ కూడా జరిగింది. ఆ కార్యాలయం మొత్తం కూడా మనం చూస్తే విజువల్స్లలో రక్తస్రావమే కనిపిస్తుంది. మరి ఈ ఘటన పైన పోలీసులు కూడా సీరియస్ గా ఉన్నారు. మరి గన్మెన్స్ కూడా వారిని కట్టడి చేయలేకపోవడంలో ఎక్కడ లోపం జరిగింది, గాల్లోకి ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా చూస్తున్నారు. సో మరి ఇటువంటి అటాక్ నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పటికే అటు తీన్మార్ మల్లన్న నిన్న కవిత పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అటు ఒకవైపు ఎస్బీ కావచ్చు, ఇంటెలిజెన్స్ కూడా కొంత సమాచారం వాళ్ళకు కూడా ఉండాలి. మరి ఘటనకు సంబంధించి ముందస్తు సమాచారం వాళ్ళు కూడా తీసుకొని ఉండాలి. అక్కడ సెక్యూరిటీ పెద్ద ఎత్తున పెట్టాలి. ఇక్కడ సెక్యూరిటీ ల్యాప్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మరి మొత్తానికైతే ఈ ఘటన వల్ల పూర్తిగా కూడా అక్కడ ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం మేడిపల్లిలో కనిపిస్తుంది. మేడిపల్లి పోలీసులు ప్రస్తుతానికైతే ఆ సంఘటన ప్రాంతాన్ని మొత్తం వారి అదుపులోకి తీసుకున్నారు. అటు ఎమ్మెల్సీ నవీన్ ను కూడా దీనిపైన విచారిస్తున్నారు. గాయపడ్డటువంటి వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. మరి దీనిపైన కవిత ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటి కూడా చూడాల్సింది. ఎందుకంటే బీసీలకు సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోరాడుతున్నారు. ఒకవైపు రిజర్వేషన్లు 42% ఇవ్వాలని రైల్ రోకో కూడా ప్రకటిస్తున్నామని చెప్పారు. ఒకవేళ 42% ఇవ్వకపోతే రైల్ రోకో చేస్తామని కూడా ఆమె ప్రకటించారు. మరి ప్రభుత్వం ఒకవైపు 42% రిజర్వేషన్ కు సంబంధించిన ఆర్డినెన్స్ కూడా ఇస్తున్నామని ప్రకటించింది. దీంతో ఆమె సంబరాలు చేసుకున్నారు. మరి ఆమె సంబరాలు చేసుకుంటే ఆమెకు బీసీలకు ఏం సంబంధం అంటూ కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడడం పైన కూడా పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు నిరసన తెలియజేశారు. అసలు ఒక మహిళ పైన చేయాల్సినటువంటి వ్యాఖ్యలైనా ఇవి, ఒక మహిళను పట్టుకుని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇంత దారుణంగా ఏ విధంగా మాట్లాడతాడు, మళ్ళీ ఒకవైపు జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు, ఒకవైపు ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధి అని చెప్పుకుంటాడు. మరి ఇంత చెప్పుకునేటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవిత పైన అంత దిగజారుడు వ్యాఖ్యలు ఏ విధంగా చేశారు అనేటువంటి ఆగ్రహం కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తల్లో కనిపిస్తుంది. మరి ఈ ఘటన కాస్త తీవ్రంగా పెద్ద ఎత్తున కూడా జరిగినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ప్రస్తుతానికైతే అదుపులోకి వచ్చింది. మరి అయినప్పటికీ కూడా వీరిని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం అక్కడికి ఎవరైనా పంపారా, అక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది వచ్చారు, అక్కడ జవహర్ నగర్ సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్లు, బీఆర్ సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్ కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో, ఈ దాడిలో వాళ్ళంతా కూడా పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ ఘటనలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, దీని వెనకాల
యాక్షన్ ప్లాన్ ఎవరిది ఇదంతా కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఓకే సాయి కిరణ్, ఇక మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, 5 రౌండ్ల కాల్పులు జరిపారు తీన్మార్ మల్లన్నకు సంబంధించిన గన్మెన్లు. అయినప్పటికీ కూడా వెనక్కి తగ్గకుండా దాడి చేశారు జాగృతి కార్యకర్తలు. మరి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ యొక్క దాడి చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ఏమన్నా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారా? దర్యాప్తు ఎలా జరుగుతోంది? తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి జరిగింది. మేడిపల్లిలోని మల్లన్న ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. జాగృతి కార్యకర్తల దాడిలో తీన్మార్ మల్లన్న ఆఫీస్లో ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గన్మెన్ జాగృతి కార్యకర్తలపై గన్ ఎక్కుపెట్టినప్పటికీ కూడా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. గాల్లోకి కాల్పులు జరిపినప్పటికీ కూడా ఏమాత్రం జాగృతి కార్యకర్తలు వెనకడుగు వేయలేదు. విధ్వంసం సృష్టించారు. ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. తీన్మార్ మల్లన్న కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భౌతిక దాడులకు దిగారు జాగృతి కార్యకర్తలు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ యొక్క సంఘటనా స్థలాన్ని మొత్తం పరిశీలించారు. స్పెషల్ టీమ్స్ని కూడా ఫామ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎవరైతే దాడి చేశారో వారిని పట్టుకునేందుకు కూడా పోలీసులు చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. చూస్తున్నాం తీన్మార్ మల్లన్న చేతికి కూడా స్వల్ప గాయాలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కవితపై నిన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఏమాత్రం గన్మెన్ బెదిరింపులకు బెదరకుండా భౌతిక దాడులకు దిగారు జాగృతి కార్యకర్తలు. దీంతో ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది తీన్మార్ మల్లన్న ఆఫీస్లో. అలాగే గన్మెన్లు కూడా ఏమాత్రం లెక్క చేయని పరిస్థితి కనిపిస్తోంది జాగృతి కార్యకర్తలు. అనుచిత వ్యాఖ్యలే ఈ యొక్క దాడికి కారణమంటూ కూడా జాగృతి నేతలు చెప్తూ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఇప్పటికే ఏసీపీ అక్కడికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్టుగా తెలుస్తోంది. అలాగే స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేశారా? దర్యాప్తు చేస్తున్నారా పట్టుకునేందుకు ఈ దాడికి ప్రయత్నించిన వారిని? ఖచ్చితంగా ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయ అంశం మారాయి. తీవ్ర ప్రతిఘటనకు అయితే చోటు చేసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు తీర్మానం మల్లన్న ఆఫీస్ కు చేరుకున్నారు. అక్కడ ఉన్న పరిస్థితిని ప్రస్తుతం వాళ్ళు పరిశీలిస్తున్నారు. దాడి ఘటన తర్వాత తీన్మార్ మల్లన్న గన్మెన్లు ఎందుకు గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది, ఈ అంశాలన్నిటిపైన కూడా పూర్తి అధ్యయనం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా గాల్లో కాల్పులు జరిపినప్పుడు ఎవరికైనా గాయాలయ్యాయా లేదనే దానిపైన కూడా పోలీసులు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్ ప్రస్తావన ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత చేసిన సంబరాలను ఉద్దేశించి బీసీలకు ఏమొస్తే ఏముంది, బీసీలతో మీకు మంచం పొత్తుందా పంచం పొత్తుందా అంటూ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల పట్ల జాగృతి కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఈ దాడికి పాల్పడ్డారు చెప్తా ఉన్నారు. ఈ దాడిని ఉద్దేశపూర్వకంగానే చేశాం, ఖచ్చితంగా కూడా తీర్మానం మల్లన్న ఉద్దేశపూర్వకంగా అవమానించే విధంగా కూడా ఈ వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూనే తాము దాడి చేశామంటూ కూడా జాగృతి కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటివరకు ఈ దాడికి సంబంధించిన అంశాన్ని జాగృతికి సంబంధించి అధ్యక్షురాలు కవిత కానీ మిగతా నాయకులు ఎవరు కూడా స్పందించలేదు. ఏ విధమైన స్పందత వస్తుంది అనేది మాత్రం అయితే అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు తీర్మానం మల్లన్న అలాగే దానికి సంబంధించిన తనిఖీలు కూడా దీనిపైన పెద్దగా స్పందించలేదు. మరి కాసేపట్లో పోలీసు బృందాలు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం ఓవరాల్ గా దాడిలో ఎంతమంది పాల్గొన్నారు, సంబంధించి దాడి జరిగిన విధానం ఏ విధంగా ఉంది దానిపైన కూడా పోలీసులు దృష్టి సాధించారు. ఆ చుట్టుపక్కల ఉన్న
సీసీ ఫుటేజ్లతో పాటు ముఖ్యంగా తీర్మానం వలన ఉన్న సమయంలోనే ట్యాగ్ చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు అయితే ప్రస్తుతం పోలీసు అధికారులు సేకరిస్తున్నారు.